సార్ 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 మన స్థలాలు 3 ఆ మల్లికార్జున కబ్జా చేశాడు సార్. అడిగితే మన స్టాఫ్కు వార్నింగ్ ఇచ్చాడు. మీకు దిక్కున్న ఎదవకు చెప్పుకోమన్నాడు సార్. మీకు వచ్చి చెప్పారు సార్. మన మీద ఎందుకు పడ్డాడురా? మల్లికార్జున్ అంటే ఆ దాదాగడేనా? అవును సార్. వాడిని మనం డీల్ చేయలేం. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆయన కరెక్ట్ డోస్ ఇస్తాడు, మొత్తం సెట్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ నీకు అంత బాగా తెలుసా? తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? హోమ్ మినిస్టర్ గారి అబ్బాయి నేను బెస్ట్ ఫ్రెండ్స్. త్వరలో హోమ్ మినిస్టర్ గారి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా నేనే చూడబోతున్నాను సార్. ఆలస్యం ఎందుకు, మాట్లాడుతారుగా. నమస్తేనా. ఏమై మల్లికార్జున్, మా వాడి కబ్జా చేసావంట? అవునా, నా ల్యాండ్ కబ్జా చేసిండు. అందుకే వాన్ ల్యాండ్ నేను కబ్జా చేసిన. నేను ఇప్పుడు చేశాను సార్. నువ్వు చప్పుడు చేయకు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేమంటా, మీరు ఎలా చెప్తే అలా. మొత్తం ఎన్ని? 3. సరే, నేను పద్ధతిగా న్యాయంగా ఒక మాట చెప్తా అన్నాక దాని మీద ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. మరి పెద్దవాళ్ళు మీరు ఎలా చెప్పినా వింటాం. ఉన్నాయి 3, ఉన్నది 3. నీకోటి నీకోటి నాకోటి. ఖేల్ ఖతం. 1 మినిట్. అదేంటయ్యా మీ నాన్నగారు 3కి 3 సైట్లు అంటాడేంటి? నాన్న అలా చెప్తే అంతే. ఇదిగా నాన్న ముచ్చటపడినప్పుడు వదిలే. అది కాదయ్యా మగడా. కూర్చో చెప్తా. ఏంటయ్యా? ఇదిగో ఈ తొక్కలో సెట్ వదిలే, నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. ఏంటది? కావాలంటే నాన్నగారితో మాట్లాడతా. ఓకే. 300 కోట్లు. 300 crores? చెరొకటి తొక్కేద్దాం. రియల్లీ? ఐ లవ్ యూ. అరే 2 సైట్లు దొబ్బెట్టి ముసముసలు నవ్వులు నవ్వుతాయండి. మీరు అసలు విషయం తెలియక టెన్షన్ పడుతున్నారు. పోయిన 2 స్థలాల వాల్యూ ఎంత? 70 కోట్లు. తొక్క. అవి ఉంటే ఎంత, పోతే ఎంత? నేను చెప్పే డీల్ వింటే నా ఫోటో ఒకటి మీ ఇంట్లో ఒకటి జేబులో ఒకటి పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటారంతే. ఏంటది? కొత్త ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో ఉంది. పాత ఎయిర్పోర్ట్ బేగంపేటలో ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ మీ పేరు మీద రాస్తే మీకేమన్నా అభ్యంతరమా? పాత ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తారా? అవును సార్, గవర్నమెంట్ ఆ డెసిషన్ 2 రోజుల క్రితమే తీసుకుంది. అది ఇంకా ఎవరికి తెలియదు. మనకిస్తున్నట్టు కూడా ఇంకా ఎవరికి తెలియదు. మినిస్టర్ గారి అబ్బాయితో అన్ని మాట్లాడేశాను. కాకపోతే మినిస్టర్ గారికి ఒక 300 కోట్లు కొట్టేసాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అంతేనా? అంతే. 300 కోట్లతో పని అయిపోతుంది అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. 300 crores? చెరొకటి తొక్కేద్దాం. 300 + 2 302 సార్. పైన 2 ఏంటి? అదే మినిస్టర్ గారి అబ్బాయికి పాకెట్ మనీ కోసం. విశ్వనాథ్, ఇది మామూలు డీల్ కాదు. ఇది జరిగితే ఇండియాలో ఒక రేంజ్ లో ఉంటాం మనం. 3 కోట్లు ఇస్తానన్నాడు. దేనికిరా? పార్టీ ఫండ్ కోసం నాన్న. నిన్ననేగా వాడి దగ్గర సైట్ నొక్కేసాం. ఆడొట్టినే ఒట్టలేదు నాన్న. పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ సనత్ నాన్న అనుకుని చిన్న బిట్ ఒకటి ఉంది. ఆ లిటికేషన్ క్లియర్ చేసి ఆడి పేరు మీద రాయమంటున్నాడు. ఆడికేదో వాస్తు పిచ్చి ఉందిలే నాన్న. ఓ అంతే కదా, వాడి పిచ్చి తీర్చేద్దాంలే. నాన్న, ఇవాళ వచ్చి వాళ్ళు నేను కలుస్తారు. మిగతా మ్యాటర్ నేను చూసుకుంటాను. హలో, డబ్బు రెడీయా? రెడీ సార్. సార్ నమస్తే. రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? వద్దు సార్, వద్దు సార్. ఆ 3 రెడీ సార్. ఎయిర్పోర్ట్ మ్యాటర్ అబ్బాయి చెప్పాడు, పని అయిపోతుందిలే. ఓకే సార్. మరి క్యాష్? పక్క రూమ్ లో అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. డీల్ ఫినిష్. డబ్బు ఎలా తెచ్చారు? బయట వ్యాన్ లో ఉంది. ఆ వ్యాన్ తలాలు నాకు ఇచ్చి మీరు వెళ్ళండి. ఓకే. మరి నా కోటి? గంటలో మీ ఇంట్లో ఉంటాయి. ఓకే. మరి వ్యాను? 300 కోట్ల ముందు ఈ తొక్కలో వ్యాన్ అంటే విశ్వనాథ్. చలో. అంతేనా? ఓకే. ఓకే. ఏం చేయాలి విశ్వనాథ్ ఇక్కడ? ఏం చేయాలి చెప్పు. ఏ మల్టీప్లెక్స్ లో కడతామా? అమ్యూజ్మెంట్ పార్క్ లో పెడతామా? ఏమన్నా ఫిల్మ్ సిటీ కడతామా? చెప్పు విశ్వనాథ్. సార్ సార్ సార్, ఒక హైదరాబాద్, ఒక సికింద్రాబాద్, ఒక సైబరాబాద్, దాని అమ్మనాబాద్ ఒకటి కట్టాలి సార్. ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? ఐ వాంట్ సమ్ ఇన్పుట్స్ ఐ వాంట్. చెప్పు ఇంకా ఏంటి? విల్ డూ వన్ థింగ్. ఒక లాస్ వెగాస్ కట్టేద్దాం సార్. అంటే లాస్ వెగాస్ అంటే తెలీదా సార్? దేర్ ఆర్ 2 హైయెస్ట్ క్యాసినోస్ ఇన్ ది వరల్డ్. వన్ ఈజ్ ఎట్ లాస్ వెగాస్, రెండోది మక్కావ్, మూడోది హైదరాబాద్ బేగంపేటలో బ్రహ్మాండమైన క్యాసినో కడదాం సార్. దాని పేరు సూర్యప్రకాష్ క్యాసినో. సూపర్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. కాకపోతే ఒక విషయం సార్, ఈ లోపు నేను స్టేట్స్ వెళ్ళి లాస్ వెగాస్ లో క్యాసినోస్ ఎలా నడుస్తాయి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ కనుక్కుని ఇప్పుడు వెళ్తాను. వెళ్ళు వెళ్తాను సార్. సూపర్.
ఈ టైంలో ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చా? లక్ష్మీదేవిని చూపించడానికే. లక్ష్మీదేవా? అదెవరు? రా, అంతా ఓకేనా? ఎరా ఆనంద్ నువ్వా? ఐ మెట్లు ఏనా కొత్తగా కట్టించావా? ఈ మధ్యనే. ఏయ్ నువ్వు మ్మ్. ఇదేంటి నాన్న ఇన్ని పెట్లున్నాయి? మ్మ్. నీకు ఇష్టం వచ్చిన బాక్స్ ఒకటి పట్టుకోవే. మ్మ్. మ్మ్. ఆ అది ఓపెన్. yes I walk. ఇది నిజంగా డబ్బు కదా? అవునే. నాన్న అప్పుడు అది డబ్బే. మరి ఇది అది డబ్బేనే. నాన్న ఇవన్నీ మనమేనా? రావణమ్మా, డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఆడిదేనమ్మా. లక్ష్మీదేవి ఒక రోజు ఒకరి దగ్గర ఉంటది, ఇంకొక రోజు ఇంకొకరి దగ్గర ఉంటది. ఈ రోజు నీ ఇంటికి వచ్చింది. రావణమ్మా. సార్ సార్ ఫోన్ సార్, పెడతారు. ఏమిటి సార్ ఈ దారుణం? ఏమైందిరా? మీ పేరు మీద ఉన్న 18 ప్రాపర్టీస్ మీద కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి సార్. ఏ నోటీసులు? ఏమిటి సార్, వీడు మీ మునిమనవన్ని ఈ ఆస్తి నాదని చెప్పి గోవా నుంచి దావా వేస్తున్నాడు సార్. వీడేమో రిజిస్ట్రేషన్ అప్పుడు నా సంతకం తీసుకోలేదు, ఈ ప్రాపర్టీలో సగం నాదంటున్నాడు సార్. వీడేమో దీంట్లో కాసరపాణి లేదంటాడు, ఇంకొకటేమో దీంట్లో పీటీ యాక్ట్ ఉందంటాడు. ఇది ఎవరో ప్రీ ప్లాన్ గా చేస్తున్నారు. ఇంకొక గుండె పగిలిపోయే వార్త సార్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు మీ మీద కక్ష కట్టినట్లుగా 97 కోట్లకు ట్యాక్స్ కట్టమని నోటీస్ ఇచ్చాడు సార్. ఏంట్రా అంత నా మీద పడ్డారు? ఒక్కసారి ఇన్ని కేసులు ఏంట్రా? హాయ్. ఏంటే మీ బాబు అరుస్తున్నాడా? అవునరా. మనిషికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్ అండ్ సైకలాజికల్. ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తే మీ నాన్నకి, వాట్? మీ బాబుకి వినిపించేలా పద్మా అని అరిచి మీ బాబు రియాక్షన్ ఎలా ఉందో చూసి చెప్పమ్మా. సార్ మనం వెంటనే లాయర్ని కన్సల్ట్ చేద్దాం సార్. పద్మా, ఆ? ఎలా ఉంది రియాక్షన్? చాలా కంగారు పడ్డారా? ఇంతకీ పద్మ ఎవరు? మీ పిన్ని. వాట్? మీ బాబు ఏమన్నా పత్తి అనుకున్నావా? పక్కన ఇంకొక సెటప్ పెట్టాడే. నేను నమ్మను. నీకు తమ్ముడు కూడా ఉన్నాడే, అని చూసినా నమ్మవా? తమ్ముడా? చూస్తే చాలా టెర్రర్ గా ఉన్నారు. ఎవరు మీరు? ఇప్పటికైనా అర్థమైందా మీ నాన్న మీకెంత అన్యాయం చేశాడో? మీ అమ్మ ఫస్ట్ ఫ్యామిలీరా, మరి ఆ ఉమాదేవి సెకండ్ సెటప్. సెట్టప్ప దాని మోజులో పడి ఆస్తంతా దానికి రాశాడు. మొత్తం పోయిందా? వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, మీకు చిన్న కారు. వాళ్ళకేమో పెద్ద బంగ్లా, మీ అమ్మ నువ్వు బుల్లి ఫ్లాట్ లో. నెలంతా మీ నాన్న ఆ ఇంట్లో, వారానికి ఒక్కరోజు నీ దగ్గర. ఇప్పటికైనా మేల్కోరా, నీ తల్లికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించు. నీ పిచ్చి తల్లికి నువ్వు తప్ప ఎవరున్నారు బా? మీ అమ్మకి న్యాయం చేసే బాధ్యత నీదే, నీ వల్ల అవుతుంది. రెచ్చిపో, ఎల్లి వాళ్ళ కంపని కుదిపే బామర్ది. వైబ్రేషన్ తో వెళ్తున్నా.